నమస్తే అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే కనుక ఇటు నుంచి నిఖిల్కి అయితే కనుక మన కన్నడ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 3 రాష్ట్రాల నుంచి ఓట్లు పడిపోతున్నాయి. అంతే గౌతమ్కి అయితే కనుక 2 రాష్ట్రాల నుంచి మాత్రం పడుతున్నాయి, తెలుగు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈసారి విన్నర్ రేస్లోకి వచ్చింది ఎవరు? ఒక కన్నడ పర్సన్. సో ఇప్పుడు వరకు మన విన్నర్ రేస్ లో ఉన్నది ఎవరు? మన తెలుగు వాళ్ళు విన్నర్ అయ్యారు తెలుగు బిగ్ బాస్ లో. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి కన్నడ పర్సన్ మన బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నారు ఫస్ట్ టైం అనే ఛాన్సులు ఎక్కువ వచ్చేసేటప్పటికి ఇక్కడ ప్రాంతీయ భేదం వచ్చేసింది అనమాట. మావోడు మా తెలుగు మావోడు విన్నవాళ్ళు అని చెప్పేసి. అంటే స్టార్టింగ్ నుంచి లేదు, ఎండింగ్ వచ్చేటప్పటికైతే ఈ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకని? విన్నర్ కాబట్టి, విన్నర్ పొజిషన్ కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మన నిఖిల్కి అయితే కనుక 3 రాష్ట్రాల నుంచి పడుతుంది, గౌతమ్కి అయితే 2 రాష్ట్రాల నుంచి పడుతుంది. ఆ ప్రాంతీయ విభేదంతో కొంచెం అయితే కనుక ఓట్లు గౌతమ్కి ఎక్కువ పడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఈ ఓటింగ్ రేసింగ్ లో గౌతమ్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సో గౌతమ్కి అయితే కనుక టాస్క్లు బాగా ఆడుతున్నాడు. అదేవిధంగా గౌతమ్ ప్లస్ అయింది ఏంటంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు. అదేవిధంగా మన నాగ్ సార్ గురించి మన టార్గెట్ చేయడం వల్ల, నాగ్ సార్ టార్గెట్ చేస్తూ పాటుగా హౌస్ మేట్స్ మొత్తం టార్గెట్ చేశారు. అదన్నీ కలుపుకుని గౌతమ్కి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ పడుతుంది. రిమైనింగ్ నలుగురినే కొంచెం పోలింగ్ లో పెడితే కనుక నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే కనుక టాప్ గౌతమ్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. అంటే గౌతమ్ 32% ఉంటే కనుక నిఖిల్ 26% తో ఉన్నాడు అనమాట. ఇలాగ ముందుకు వెళ్తుంది. అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ ఓటింగ్ అనేది ఇలా ఉండదు. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు ఎవరు చెప్పలేం, కన్ఫర్మ్ గా చెప్పలేం. అయితే నిఖిల్ రావచ్చు. ఎందుకంటే 4 పోలింగ్ ఓటింగ్ పెట్టినప్పుడు నలుగురికి నిఖిల్ మాత్రం 100% ఎక్కువ వస్తుంది. నిఖిల్కి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ నిఖిల్గా చూపిస్తుంది. 8 మెంబర్స్ పెడితే కనుక గౌతమ్కి ఎక్కువ చూపిస్తుంది. సో ఇది ఈ రోజు ఎలా ఉంది రిజల్ట్స్ అయితే కనుక. సో థర్డ్ పర్సన్ వచ్చేసి మన నబీల్కి వచ్చేసి చాలా తగ్గిపోయింది పర్సంటేజ్. అతను 32, ఇతను 26 ఉంటే కనుక మరి మనోడు 10% ఉన్నాడు. టూ మచ్ కదా, చాలా తక్కువ. ఎందుకంటే అతనే తగ్గించుకుంటున్నాడు ఈ ఓటింగ్ అనేది, తన బిహేవియర్ వల్ల కానీ, తన యాటిట్యూడ్ వల్ల కానీ, తను మాట్లాడే విధానం వల్ల కానీ. సో ఇది ఇలా చూసుకుంటే కనుక ఇంకో విధంగా మాట్లాడితే వీళ్ళ ముగ్గురు ఒక 65 to 70% తెచ్చుకుంటే రిమైనింగ్ 5 ఉన్నారు చూసావా, వాళ్ళ 5 కలిపి ఒక 30%. ఆ 30% కోసం కొట్టుకులు ఆడుతున్నారు. అలా ఉందన్నమాట, కామెడీగా లేదు. సో ఆ 30% లో ఒకళ్ళు 9, ఒకళ్ళు 6, 7 అట్లా 3 మెంబర్స్ అయితే కనుక లీస్ట్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అవినాష్ కొంచెం బెటర్గా వచ్చాడు. లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు కదా అవినాష్, కొంచెం బెటర్గా వచ్చాడు. లాస్ట్ లో అయితే కనుక టేస్టీ తేజ, పృథ్వీ అయితే ఉన్నారు. ముందుగా చూసుకుంటే కనుక నబీల్ తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణ 9%, విష్ణుప్రియ వచ్చేసి 8%. రిమైనింగ్ వాళ్ళు మొత్తం 6% లో ఉన్నారు. ఆ 6% లో కూడా కొంచెం అవినాష్ అయితే కనుక కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చాడు. ఎందుకంటే మొన్న టాస్క్లు ఉన్నాయి కదా, ఇచ్చి పడేసాడు అంతే, మామూలుగా ఆడలేదు. మన రోహిణి ఎలా ఆడింది, ఇప్పుడు అవినాష్ ఆడాడు అనమాట, ఇచ్చి పడేసాడు. సో అందువల్ల అవినాష్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. సో నిన్నటి వరకు ఏమనుకున్నాం అంటే అవినాష్ పక్కా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, 100కి 100% అనుకున్నాం కదా. కానీ ఇప్పుడైతే కానీ కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళాడు. సో ఈ విధంగా చూసుకుంటే కొంచెం నామినేషన్ నుంచి తప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా. వాళ్ళు టేస్టీ తేజనా, పృథ్వీనా, కొంచెం అటు ఇటు అయితే కనుక అవినాష్న, వీళ్ళు ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ అయితే 100కి 100% కనిపిస్తోంది, ఏ మాత్రం సందేహం లేదు. సో చూద్దాం ఎవరు డబుల్ ఎలిమినేషన్ ఎవరెవరు అవుతారు అనేది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో డెఫినెట్ గా వాళ్ళకి ఓటేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి చాలా వెబ్సైట్లో, చాలా యూట్యూబర్స్ కూడా, చాలా మంది కూడా రివ్యూవర్స్ ఇదే చెప్తున్నారు, నిఖిల్ టాప్ లో ఉన్నాడు. నిఖిల్ టాప్ లో ఉన్నాడు అంటే కనుక 4 మెంబర్స్ మాత్రమే పోలింగ్ లో పెడితే కనుక నిఖిల్ టాప్ లో ఉన్నాడు. 8 మెంబర్స్ ని పోలింగ్ లో పెడితే కనుక గౌతమ్ టాప్ లో ఉన్నాడు. సో ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఫేక్ ఎలా ఉంటదంటే, ఇలా చెప్పడం వల్ల నిఖిల్ టాప్ లో ఉండడం వల్ల నిఖిల్ పడే ఓటింగ్ మొత్తం తగ్గిపోద్ది. నిఖిల్ టాప్ లో ఉన్నాడు కదా, రిమైనింగ్ వాళ్ళకి ఓట్లు వేద్దాం అని చెప్పేసి. సో ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ట్రూ చెప్పాలి, ఏదైనా సరే. ఫేక్ చెప్తే ఎలా ఉంటుందంటే ఓట్లు అనేది చాలా చేంజ్ అయిపోతాయి. ఇది జరిగింది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఉంటాను. జై హింద్.